మామూలుగా ఒక ఇంట్లో పనిచేసే పని మనిషి లైఫ్ ఎలా ఉంటుంది? చాలా సింపుల్‌గా నార్మల్ లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ అదే పని మనిషి పోలీస్ ఆఫీసర్ ఇంట్లో పనిచేస్తే ఇదిగో లైఫ్ ఈ రేంజ్‌లో మారిందనమాట. రూ. 1,00,00,000 బంగ్లా, 35 లక్షల విలువ చేసే మహీంద్రా థార్ కారు, లక్షల విలువ చేసే బంగారు నగలు ఇవే కాదు ఆమె పనితనాన్ని మెచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ ఓ బుల్లెట్ బైక్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఏంటి నమ్మలేకపోతున్నారా? బీహార్‌లోని ఒక డీఎస్పీ అక్రమ సంపాదన బయటపడినప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఇలాగే షాక్ అయింది. బీహార్లో కిషన్గంజ్లో డీఎస్పీగా వర్క్ చేస్తున్న గౌతమ్ కుమార్పై అవినీతి ఆరోపణలు ఎన్నో. ఈ కంప్లైంట్స్తో ఎకనామిక్ అఫెన్స్ యూనిట్ రీసెంట్గా ఆయన ఇళ్లపై రైడ్స్ చేసింది. మార్చి 31న జరిగిన ఈ సోదాలో అధికారులు నోరెళ్లబెట్టారు. బీహార్, వెస్ట్ బెంగాల్, నోయిడా ఇలా చాలా ప్లేసెస్లో ఆయనకి ఆస్తులు ఉన్నాయి. మొత్తం 36 ప్రాపర్టీస్, వాల్యుబుల్ గోల్డ్ జ్యువెలరీ, బ్రాండెడ్ వాచెస్ ఇలా చూసుకుంటే దాదాపు 80 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆయన 32 ఏళ్ల సర్వీసుల్లో వచ్చిన శాలరీ కంటే 60% ఎక్కువ సంపాదించారంట. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడ కాదు. ఆయన ఇంట్లో పనిచేసే పారో అనే మహిళ దగ్గర ఉంది. ఏప్రిల్ 4న ఆమె ఇంట్లో సోదాలను చేసిన ఆఫీసర్స్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. డిఎస్పీ గారు తన అక్రమ సంపాదనను ఇలా పని మనిషి పేరు మీద, వేరే గర్ల్ ఫ్రెండ్స్ పేరు మీద ఇన్వెస్ట్ చేశారట. పని మనిషి పారో ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్. డిఎస్పీ భార్యకి ఏమాత్రం తక్కువ కాకుండా ఈమె కూడా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసేది. డిఎస్పీ గురించి రోజుకో కొత్త విషయం బయట పెడుతుండడంతో పోలీసులకు కూడా తల పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనని సస్పెండ్ చేసి బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ పబ్లిక్ మనీని ఎలా లూటీ చేసి ఇలా అక్రమంగా సంపాదిస్తున్నారో అర్థమవుతుంది. పని మనిషి పేరు మీద ఆస్తులు పెట్టడం అంటే మామూలు స్కెచ్ కాదు కదా. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి?